చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైనా గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా మేము వినే కృపను మాకు దయచేయండి. నీ శక్తితో బలముతో మళ్ళీ పండిన యేసయ్యా, నీ అమూల్యమైన మాటలు కేవలం వినువారుగా కాకుండా విని ఆచరించే కృపను మాకు దయచేయాలి. యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి అందరూ. పిల్లల్ని పట్టుకోవడమా కొద్దిసేపు ఒక వాక్యం విందాం జాగ్రత్తగా. బాగున్నారు అందరూ? చాలా సంతోషం కదా. 12 సంవత్సరాలు అనుకుంటా, 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను మీ దగ్గర కదా. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మరొకసారి ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు వచ్చాము కదా? హైదరాబాద్లో ఎన్ని పనులు, అందులో 1వ తారీఖు అంటే ఇంకా ఎక్కువ పనులు. నిన్న రాత్రి 10 నుంచి 11 వరకు ఒక దగ్గర వాక్యం చెప్పి 11 నుంచి 12:30 దాకా డివైన్ టచ్లో వాక్యం చెప్పి మళ్ళీ 5 గంటలకి మరొక దగ్గర వాక్యం చెప్పి 7 గంటలకి ట్రైనింగ్కి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత ప్రయాసపడి దేవుడు ఎందుకు తీసుకొచ్చినట్టు కదా? కాబట్టి మనం ఏది మోసుకొని వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏది మాట్లాడాలని ఇష్టపడుతున్నారో ఆ మాటలు మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటారంటే, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైవ సేవకుడైనా సరే వాక్యం చెప్పినా, దైవ సేవకులైన వాక్యం చెప్పినా మీరు జాగ్రత్తగా వాక్యం వినే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దినాలు చెడ్డవి కనుక ఈ సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన, నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. మనందరికీ నూతన సంవత్సరం అంటే మనకన్నీ ఏం కావాలి? ప్రామిస్ కార్డ్స్ కావాలి కదా. హల్లెలూయా. కొంతమంది ఒక్కరు 5-6 తీసుకుంటారు.
అవసరం ఉన్నా లేపాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకరు పాస్టర్ దగ్గర ఒకటి తీసుకుంటారు, పాస్టర్ దగ్గర ఒకటి తీసుకుంటారు. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నిజంగా వాగ్దానం ఒక్కరి దగ్గరే ఒక్కసారి తీసుకోవాలి. 10 మంది దగ్గర తీసుకుంటున్నామంటే నీకే దేవుడి మీద నమ్మకం లేదు. పాస్టర్ల తర్వాత సంగతి, పాస్టర్ల తర్వాత సంగతి, దైవ సేవల తర్వాత సంగతి. మనం 10 మంది దగ్గరికి వెళ్ళి 10 వాగ్దానాలు తీసుకుంటుంటే మనకే మన మీద నమ్మకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, విందాం. చదవండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతవరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చెప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 1వ తారీఖు కదా, 1వ తారీఖు నుంచి మళ్ళీ డిసెంబర్ 31, 2022 వరకు ఏంటంటున్నాడు, సంవత్సరం ఆరంభం నుంచి అంత వరకు కూడా దేవుడి కళ్ళంట అలా కనిపిస్తూనే ఉంటాయంట. హల్లెలూయా. వాటి మీద ఉంటుందంట, అంటే మన మీద. ఆయన కృపగల దేవుడు. ఇంకొక వాగ్దానం చూద్దాం. ఆ వాక్యం ఏంటంటే మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4వ వచనం. మీ గర్భఫలము, మీ భూఫలము, మీ పశువుల మందలు, మీ దుప్పటి ఎద్దులు, మీ గొర్రెలు అన్నీ కూడా దీవింపబడి. చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఉండిలో ప్రజలకి ఇక్కడ ఏంటి చచ్చిపోయినట్టు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూర్చొని సాయంకాలం పూట వింటున్న వారికి ఎన్ని వాగ్దానాలు ఉంది కదా. గర్భఫలం దీవించబడుతుందంట, భూఫలం అంట, మన సమృద్ధిని ఇస్తాడ, పశువులు దీవించబడతాయంట. హల్లెలూయా. ఇంకొక వాగ్దానం చూద్దామా. ఎబ్రీ పత్రిక 13:5లో ఏముందంటే, నీ దేవుడు కునుకడు, నిన్ను విడువడు, ఎడబాయ్. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ చాలా బాగున్నాయి కదా. మనకి ఈ వాగ్దానాలన్నీ మనం చూసాను. ఎప్పుడైనా సరే నేను ఈ వాగ్దానం బాక్స్ కొన్నాను నిన్ననే నేను మధ్యాహ్నం కొన్నాను. కొన్నప్పుడు 2 బాక్సులు తెప్పించాను. అన్నీ కూడా తిరిగేస్తే ఎక్కడైనా ఒక్కడైనా కూడా మరి కోపంతో ఏదో హెచ్చరికతో ఏదో ఉందా అంటే ఏమీ లేదు. అన్నీ కూడా మంచి వాగ్దానాలు. ప్రియులారా, నిజానికి 30,000 వాగ్దానాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. ఎన్ని వాగ్దానాలు? కానీ ప్రతి వాగ్దానము వెనక ఒక షరతు ఉండాలి. నీ గర్భఫలం దీవించబడాలి, నీ తొట్టి దీవించబడాలి, నువ్వు ఉబ్బికి వస్తున్న నీళ్ళలాగా ఉండాలి, నీ దేవుడు విడవడు ఎడబాయడు అని అనుకుంటే నేనేం చెయ్యాలి? ఈ వాగ్దానాలు నా జీవితంలో పని చేయాలంటే నేనేం చెయ్యాలి? ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 1:9వ వచనం చదవండి. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరం అంటే చేంజ్ ఆఫ్ ద క్యాలెండర్. అంతే. నిన్న 31, ఈ రోజు 1 అంతే. ఏది నూతనంగా ఉండదు. సూర్యుడి కూడా ఏది కూడా నూతనం అన్నదే ఉండదు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మనమే ఏదో కొత్త సంవత్సరం అందుకనే ఈ 1వ తారీఖు చాలా రకాలుగా మరి రకరకాల తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్తారు, ఫస్ట్ తర్వాత నేను తాగను, ఫస్ట్ తర్వాత నేను బూతు మాటలు మాట్లాడను, ఫస్ట్ తర్వాత. అక్కడ ఎక్కడా లేదండి బైబిల్లో. మిమ్మల్ని ప్రోత్సహించడానికి వాగ్దానాలు చదివించారు అంతే. వాగ్దానాలు వ్యక్తిగతమైనవి కాదు, సంఘపరమైనవి.
చూద్దామా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో. నేను వాక్యం సీరియస్ లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యం 13వ అధ్యాయం 5వ వచనం. ఎవరిని దేవుడు విడువడు, ఎవరిని దేవుడు ఎడబాయడు. మనం జాగ్రత్తగా విందాం. చదవమ్మా. నేను నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని అనే చెప్పును కదా. కాబట్టి దానికి ముందు వచ్చిన ఏముంది? దేవుడు. జాగ్రత్తగా వినండి. ధనాపేక్ష కలవారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ధనాపేక్ష లేకుండా నీకున్న దాంతో తృప్తిగా ఉంటే అప్పుడు అదిగో దేవుడు నిన్ను విడవడి ఎడబాయడు. నేను దేవుడు విడవకుండా ఉండాలి, దేవుడు నిన్ను కాపాడుతూ ఉండాలి, దేవుడు కునుకుపాట్లు పడకుండా నిన్ను చూస్తూ ఉండాలంటే నువ్వేం చేయాలంట? ధనాపేక్ష కానివాడయి నీకు కలిగిన దాంట్లో తృప్తి ఉందా? అసలు ఎందుకు ఈ వాగ్దానాలు ఇచ్చారు? ఎందుకు అసలు ఈ వాగ్దానాల సంస్కృతి మన చర్చిల్లోకి వచ్చేసింది, సంఘంలోకి వచ్చింది కదా. ఈ మధ్య కొంతమంది చిలక చూస్తున్నాగా తీసేస్తారు కదా. ఆ వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు కదా. మంచి మంచి వాగ్దానాలు వచ్చినప్పుడు దీన్ని బట్టి ప్రార్థన చేస్తామంట అని అంటుంటారు. ప్రార్థన చెయ్యండి అంటుంటారు. ప్రియులారా, ప్రార్థన చేస్తే పని కాదు, ప్రవర్తన మారితే వాగ్దానాలు నెరవేరుతాయి. పోకల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాలని వాగ్దానం వచ్చిందంటే నా రాకడ నా పోకడ మంచిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను తాగుతాను, నేను పేకడాడతాను, నేను తిరుగుతాను, నేను వ్యభిచారం చేస్తాను, నేను దొంగతనం చేస్తాను, నేను చీటింగ్ చేస్తాను, నేను మోసం చేస్తాను, బూతు మాటలు మాట్లాడతాను, కానీ దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేరాలంటే మీ అందరికి తెలుసు కదా. దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్తా, అంతకు మించి ఎక్స్ట్రా ఒక్క మాట చెప్తా. నా దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి అంటే కదా. యోసేపు జీవితం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథంలో పోయి 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు యోసేపు గురించి మాట్లాడినట్టు జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఒంటరితనం వచ్చింది. అయినా కూడా దేవుడి యొక్క నీతిని ఆ యోసేపు వదలలేదు. పాత నిబంధనలో యోసేపు అంటే ఏంటి? ఫలించు కొమ్మ అని అంటాం. ఫలిస్తూనే ఉన్నాడు, పాపం వెంటాడుతూనే ఉంది, కానీ పాపం వైపు వెళ్ళలేదు. రహస్యంగా చూసిన దేవుడు తనను చూస్తాడు అని తెలుసు. చెరసాలలోకి వెళ్ళిపోయాడు, అయినా కూడా దేవుణ్ణి వదలలేదు. అందుకని చెరసాలలో నుండి ఆయన ఏకంగా కోశాధికారి అవుతున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నేను విడవకుండా ఎడబాయకుండా ఉండాలి అంటే, నీ జీవితంలో దేవుడికి వాగ్దానాలు నెరవేరాలి అంటే, నా జీవితం ఎలా ఉందో ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు నా జీవితంలో నేను నేర్చుకొని ధ్యానించాను. ప్రభా, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభా, ఎందుకు మన నా జీవితంలో కొన్ని పని అవుతున్నాయి, పని కావటం లేదు అంటే, ఎక్కడో ఒక దగ్గర నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పునకడు నిజమే, మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. చూడు, అరచేతుల్లో నీ పేరుని చెక్కుకొని ఉన్నానంటాడు. హల్లెలూయా కదా. ఎవరైనా చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తుంటే మనం ఎంతసేపు అన్నా నడవచ్చు. అవునా కదా? అవునా కదా? చెప్పండి. చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే ఎంతసేపు అన్నా నడవచ్చు. ఆ చెయ్యి వదులుకొని పరిగెత్తాం అనుకోండి, నడిపించగలమా? ఈరోజు మనం చేస్తుంది అది. నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను అని దేవుడు అంటే, వద్దొద్దు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది అని పరిగెత్తుతూ ఉన్నా. అందుకని మన జీవితంలో ఏది కూడా నూతనం లేదు. నూతనం అంటే ఏంటి? అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి? నూతన సంవత్సరం అంటే ఏంటి? కొంతమంది సినిమా చూస్తూ నూతన సంవత్సరం ప్రారంభిస్తారు. ఓకే, కొంతమంది డ్రింక్ చేస్తూ నూతన సంవత్సరం చేస్తుంటారు. కొంతమంది గట్టిగా అరిచి
పేరుస్తూ నూతన సంవత్సరం చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నూతన సంవత్సరాన్ని దేవుడు సన్నిధిలో కూర్చొని నూతన సంవత్సరం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఇలాగే చప్పట్లు కొట్టాను ఆ రోజుల్లో. దేవుడు సన్నిధిలో కూర్చొని కదా, వాళ్ళకంటే ప్రభా అలా ఎంజాయ్ చేసే వాళ్ళకంటే నేను చాలా గ్రేట్, మేమందరం చాలా గ్రేట్ అన్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. కాగా ఎవరైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. జాగ్రత్తగా వినండి, ప్రేసలో ఇటు అటు చూడకండి, జాగ్రత్తగా వినండి. మీకు వినటం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఆపేస్తాను. ప్రేసలో హల్లెలూయా. ఒక్కరున్న వాక్యం చెప్తా, ఇంతమందిన వాక్యం చెప్తా. ప్రేసలో హల్లెలూయా. ఎవరైనా యేసు క్రీస్తు నందు ఉంటే వాళ్ళు నూతన సృష్టి. వాళ్ళకి ఏం జరగాలంట? చదవమ్మా. పాతవి గతించాలి, ఇవి కొత్తవి మొదలవ్వాలి. అదండి న్యూ ఇయర్ అంటే, అదే నూతనత్వం అంటే. యేసు క్రీస్తులో నూతన సృష్టిగా మారటమే నూతనత్వం అంటే. పాతవన్నీ పోవాలి, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత నడవడిక అన్ని పోయి కొత్తవి ప్రారంభం అవ్వాలి. అదేంటి? క్రీస్తులో నూతన సృష్టి. ఆత్మ పరిశీలన చేసుకుందామా? ప్రభా, నిజంగా నేను నీలో నూతన సృష్టిగా ఉన్నానా లేదా కేవలం అలాగే జీవిస్తున్నానా? హల్లెలూయా కదా. యేసుతో పాటు యేసు దగ్గరకు వచ్చాడండి, శిష్యుల్లో ఒకటిగా చేరిపోయాడు కదా, అంతటితో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరైనా యేసు క్రీస్తులందు ఉంటే వాళ్ళు నూతన సృష్టి కదా. పాతవన్నీ పోవాలి కదా. పొద్దునయ్యా హోటల్లా అక్కడే ఉంటున్నాడు, యేసు ప్రభు చేసిన పనంతా చూస్తున్నాడు. గుడ్డివాడికి చూపునివ్వటం చూస్తున్నాడు, కుంటివాడికి నడకనివ్వటం చూపిస్తున్నాడు, మూగవాడు మాట్లాడటం వింటున్నాడు, అన్ని చూస్తున్నాడు, వింటున్నాడు, నడుస్తున్నాడు. కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంది, యేసుతోనే ఉంటున్నాడు. అతను నూతనత్వం లేదు. 30 వెండి కాసులకి యేసుని అమ్మేశాడు. ఎవరైనా? ఇస్కా రైతు యూదా. అలాంటి వాళ్ళు నూతన సంవత్సరం చేసుకోవచ్చా? ఎవరైనా సరే యేసు క్రీస్తు నందుంటే వాళ్ళు నూతన సృష్టి. నన్ను మీ గ్రామానికి పిలవడానికి 12 సంవత్సరాలు పట్టింది. మీకు 12 సంవత్సరాలు. ఈ వాక్యం తర్వాత ఒక పిలుస్తారో లేదు నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినా పర్వాలేదు, దొరికిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో మార్పు లేదు, నా బ్రతుకులో మార్పు లేదు, నా అలవాట్లలో చేంజ్ లేదు. నేను నూతన సంవత్సరం చేసుకుంటాను, వాగ్దానాలు తీసుకుంటాను. అసలు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈరోజు ఒక ప్రశ్న, ప్రైజ్ ది లార్డ్, ఎంతమంది తీసేసుకున్నారండి వాగ్దానాలు కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దానాలు అవసరమా లేదా అన్నది కూడా ఈరోజు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. చదవమ్మా. బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. మనం ఇంకా బాలుడిగా బాలికల్లాగా ఉండడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధనలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తా. ఇందాక చిన్న పిల్లడు తిరుగుతున్నాడు కదా, ఇక్కడ సంత జరిగింది అనుకోండి, ఎగ్జిబిషన్ జరిగింది అనుకోండి, వాడిని తీసుకెళ్తే వాడు దేన్ని కొంటాడు? ఒక బెలూన్, అవునా? బెలూన్ కొంటే, లేకపోతే ఒక పిస్టల్ కొని, ఒక బ్యాట్ బాల్ కొనిస్తే వాడికి సంతోషం. అవునా కదా? అవునా కాదా? నా భాష అర్థమవుతుందా?
ప్రైజ్ ది లార్డ్. తెలంగాణ భాష కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే కదా. ఆ చిన్నోడికి ఏం కావాలి? ఒక బెలూన్ కదా, ఒక బంతి అంతేనా కదా, ఒక పానీపూరి కొని అంతే ఇష్టం. అదే వాడు పెద్ద పెళ్ళిడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్న టైంలో రిసెప్షన్ లోకి వచ్చి అంత భోజనం, పెళ్ళి అయిపోయింది, భోజనం చేసి వచ్చినంత ఒక బంతి ఇస్తే వాడు ఏమంటాడు? తీసుకుంటాడా? ఏ చిన్నప్పుడు ఏం కావాలి? పెద్ద అయిన తర్వాత ఏం కావాలి కదా? అదే మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇంకా చిన్న చిన్నవే కదా. ఏమండి, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఒక్కిళ్ళు అడిగితే 2 ఇళ్ళు ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ఉద్యోగం అడిగితే పెద్ద ఉద్యోగం ఇచ్చేసాడండి. మంచిదే. వీటన్నిటికంటే ఎక్కువగా నా బ్రతుకులో, నా జీవితంలో ఈ క్రీస్తు వచ్చిన తర్వాత నా జీవితంలో ఏమి జరిగింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చిన్నప్పుడు ఒక పాట రాశాను. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని వచ్చినా సరే ప్రభువా నిన్ను నేను విడవను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ప్రళయం వచ్చిన, తుఫాను వచ్చిన, మరణమే సంభవించిన నేను నిన్ను విడువను. ప్రైజ్ ది లార్డ్. అదే నూతన సృష్టి. సూర్యుడి కింద నూతనమైనది ఏది లేదు, మన బ్రతుకు తప్ప. నాలో మార్పు లేకుండా నేను వాగ్దానాలు తీసుకుంటే దేవుడికి అపకీర్తి తీసుకొస్తున్నట్టే. అర్థమైందా? అర్థమైందా? చేంజ్ లేదు నాలో, ఏ మాత్రం చేంజ్ లేదు కదా. కొంతమంది ఉంటారు మునుపటి కంటే ఇప్పుడు ఇంకా అధ్వాన స్థితికి వెళ్ళిపోతుంటారు. కారణమేమో పరిస్థితులు కావచ్చు, లేదా జీవితం కావచ్చు. ప్రియులారా, దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే నేను తన కుమారుడుగా చేసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పుడు బంతి కావాలి. అందుకనే పాత నిబంధనలో వాగ్దానాలు చిన్న చిన్న అన్ని భౌతికమైనవే, భౌతికమైనవి, ఆధ్యాత్మికమైన ప్రామిసెస్ లేవు. అన్ని భౌతికమైన ఆశీర్వాదాలు. ఇదిగో ద్వితీయోపదేశకాండం 28:1-16 చదివితే అన్ని శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలే. కానీ మనం కుమారుడుగా మారినప్పుడు, ఆయన వారసులుగా మారినప్పుడు మనకేమి కావాలి? ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగలగాలి ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలో ఏమి ఇచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలే. హల్లెలూయా. దేవుడు వాగ్దానం తీసుకుంటే ఒక సవాలు తెలుసా మీకు? ఒక సవాలు ఇందాక చదివా కదా, నిన్ను విడవడు ఎడపాడు. ముందేముంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండి, తృప్తికరమైన జీవితంలో జీవిస్తున్నావు. 2021 ఫేస్లో అయిపోయింది కదా. చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? మనందరం బ్రతుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గత మార్చి నెలలో మరి ఈ శ్రమణ కాలంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధించారు. ఆఖరి ట్రిప్ చెన్నై వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత ట్రైన్ దిగి ఇంటికి వచ్చాను. మా బాబు డాక్టర్ కదా అన్నాడు, ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నాడు. ఏ సిమ్టమ్స్ లేవు. పోయి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది కదా. తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసేసారు. లోపల కూర్చున్నాను. నాకు 14 రోజులు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రుచి లేదు, వాసన లేదు, కానీ ఆత్మ మాత్రం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాను తెలుసా? 200 మందిని కాన్ఫరెన్స్ కాల్లో కలుపుకున్నా. వాళ్ళందరూ ఎవరో తెలుసా? కరోనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇళ్లలో ఉన్నారు, కొంతమంది ఇంట్లోనే వేరే ఇళ్లలో ఉన్నారు, రెఫ్యూజ్ క్యాంపుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని
14 రోజులు వాక్యం చెప్పాను. మీకు ఒక విషయం తెలుసా? ఆ 14 రోజుల్లో వాక్యం చెప్పిన ఎవరికి కూడా నేను కూడా కరోనా వ్యాధిగ్రస్తురాలనే వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సృష్టి. నా రోగం అవసరం లేదు, నా ఆశీర్వాదం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా ఈ రోజున? కదా, కొద్దిగా కష్టం రాగానే కష్టాన్ని బయటేసేసి, నష్టాన్ని బయటేసేసి నూతన సృష్టి ఏంటో ఈరోజు నేర్చుకుందాం. కొన్ని విషయాలు. ఎవరైనా నూతన సృష్టిగా ఉంటే రెండవది, మొదటిగా దేవుడి యొక్క మాటకు లోబడి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా జాగ్రత్తగా వినండి. బ్రతికినా కదా ఎవరి కోసం? పోయినా హల్లెలూయా. ఎవరి మహిమ కోసం బ్రతుకుతాం? హల్లెలూయా చెప్పాలి. 100 రూపాయలు ఇచ్చి 100 సార్లు చదవమని చెప్పరు. నూతన సృష్టి, నూతన సంవత్సరం కదా. టేబుల్ మీద రావాలి, చైర్ల మీద పేర్లు రావాలి, డోర్ మీద రావాలి కదా. అన్ని పేర్లు ఇక్కడే చదివితే పరలోకంలో నీ పేరున్న జాగ్రత్త. సింపుల్. ఎందుకో తెలుసా? రాజశ్రీ స్టోరీ కాదు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏమి ఆశించావు ఇక్కడ పొందుకున్నావు అంతే కదా. అదిగో ఫలానా ఆయన ఇదిగో 250 రూపాయలు ఇచ్చాడంట. అవునా, 250 రూపాయలు అయిపోయింది, బహుమానం పొందుకున్నాడు. ఇక్కడ బహుమానం పొందుకుంటే పరలోకంలో ఉంటుందా? నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేద్దాం. మన కుడి చేతిని ఇంత చక్కగా చెప్తున్నాడు. ఆలోచన చేసుకుందామా? పండగ అంటే కేవలం ఇవన్నీ కాదండి, నా జీవితంలో మార్పు. ప్రైజ్ ది లార్డ్. భర్తతో గొడవపడి, భార్యతో గొడవపడి, పాస్టర్తో గొడవపడి కదా, చర్చి పెద్దలతో గొడవపడి కదా, హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన బ్రతుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువు. చదువు. చదువమ్మా. విశ్వాసము లేక ముందు చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రముకు లోనై ఉన్న వారమై, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులమని ఎంచబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము వాళ్ళకి ఏమైందంటే బాల శిక్ష. బాల శిక్ష అంటే తెలుసా? ఎప్పుడు చూసా? చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అంటే ఎంత? అయ్యనా ఆల్ లాంగ్వేజెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు డిగ్రీలో కూడా బాల శిక్ష అవుతావా? పెద్ద ఎందుకమ్మా? పెద్దదమ్మ అయిపోయావు కదా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చాలా మంది విశ్వాసాలు ఇంకా బాల శిక్షనే, ఇంకా ఏబిసిడే కదా. నేను పెరిగానండి, పెళ్ళిడికి వచ్చానండి, కానీ మనకేముంది? ఇంకా బాల శిక్షనే. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. నూతనం అంటే ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా యేసు క్రీస్తు నందు ఉంటే వాళ్ళు నూతన సృష్టి. ఆ నూతనం మనలో ఉండాలంటే, ఆ న్యూనెస్ మనలో ఉండాలంటే పాతవి పోవాలి. పాతవి పట్టుకుంటూ వేలాడుకుంటూ అదే
జీవితం అనుకుంటే నూతన సంవత్సరం విలువ మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ముందు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా. మనం ఇంకా బ్రతుకున్నట్టు కారణం ఏంటి? కాదు, చెప్పండి. ఎందుకున్నాం? దేవుడి కృపనా? అవునా? బైబిల్ ఏం చెప్తుంది? ఏమని చెప్తుంది? ఇదిగో వీళ్ళకంటే, ఈ గలిలయుల కంటే, వీళ్ళందరికంటే మీరు గొప్ప వాళ్ళని ఎంచుచున్నారా? ఎంత మాత్రమో కాదు, ఎంత మాత్రమో కాదు, మీకు ఇంకా అవకాశం నేను ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక అవకాశం, మరొక అవకాశం. రోజులు రాబో దినాల్లో భయంకర సంఘటనలు జరుగుతాయి పిల్లారా. చాలా భయంకర. ఒక మనిషికి ఇంకో మనిషి కనిపించకుండా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను చెప్తున్నా, దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొని ఎంతగా ప్రార్థనలో జీవించగలరో అంతగా జీవించండి. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడ్డం, అలుగటం, కోపం తెచ్చుకోవటం, చాడీలు చెప్పటం, ఒకరి మీద ఒకరిని గొడవలు పడటం, అతి చిన్న వయసులోనే చెడుకు అలవాటు అయిపోవటం, వీటన్నిటి నుండి దూరం. ప్రైజ్ ది లార్డ్. నేను రెస్ట్ తీసుకుంటుంటే, రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే 3-4 విషయాలు దేవుడు నాకు చూపించాడు. చెప్పాలని వద్దా? చెప్పాలని వద్దా? ఒకటి, ఈ గ్రామం పట్ల దేవుడికి ఆశ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. God has a plan and purpose for this village. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అయితే ఈ ప్రణాళిక లేకపోవడానికి కారణం అతి విస్తారంగా ఉన్నది. పడుకున్నా కాసేపు కూర్చున్నా, దొరుకుతున్నా కదా. ఎవరైనా వస్తే బాగుండనుకుంటున్నా, లైట్ వేస్తున్నాం, లైట్ ఆఫ్ చేస్తున్నాం, టీ తాగా, కాఫీ తాగా, ఎన్ని ఎక్సర్సైజులు చేస్తున్నా కదా, నిద్రస్తున్నాయి. మన జీవితాలు మారాలి. పాపం పెరుగుతుంది. ఏది నూతనత్వం ఉంది? క్రీస్తుని ఇంత చక్కటి మందిరాన్ని కట్టుకున్నారు. మీకు తెలుసా, మానవ నిర్మితమైన ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు. అస్సలకి ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన స్థలం ఏంటి? నీ హృదయం, నీ హృదయం. అందుకే అన్నాడు, నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టిగా మారితే, ఎజెకియల్ 36:26 ఆయన ఏమంటాడంటే, ఇదిగో చదువుదామా? ఎజెకియల్ 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండె నీలో తొలగించి మాంసపు ముద్దగా చేసి. ఇలాంటి వాగ్దానాలు రావాలి మనకి. రాతి గుండెను తొలగించాలి కదా. రాతి గుండె అంటే ఏంటి? మొండి వైఖరి కదా. నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్, నాకు ఒకరు చెప్పాల్సిన పనే లేదు. ఇది మొండి, ఇది రాయి హృదయం. ఈ రాతి హృదయాన్ని తీసేసి దేవుడు ఏం చేస్తాడంట? మాంసపు ముద్దగా ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? నువ్వు అనుమతిస్తే కదా. డాక్టర్కి పర్మిషన్ ఇస్తేనే కదా గుండె కోసేది. రక్తం కోసేస్తాడా? చేయడు కదా. దేవుడు కూడా అంతే, యేసయ్య కూడా అంతే. నేను ద్వారం వద్ద తలుపు కొడుతున్నా, నీకు వినిపిస్తే తలుపు తీస్తే నీలోకి వస్తాను, నీతో ఉంటా. వేస్తున్నాడు. మనలో చాలా మంది ప్రియులారా, యేసయ్యను బయట పెట్టుకొని, బయట పడేసి, పెట్టడం కూడా పడేసి మనలో ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు అంటే మన స్వభావం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎవరైనా యేసుక్రీస్తు నందుంటే పౌలు గారు చూద్దామా? సౌలుగా ఉన్నప్పుడు కిరాతకుడు, దూషకుడు, అంతకుడు, హానికరుడు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చేసాడో నూతన వ్యక్తిగా మారాడు. నేను ఒక సవాల్ ఇస్తున్నాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి. మీలో యేసు వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటో నాకు చెప్పు. మన బ్రతుకు మారుతుందా? మన బ్రతికే విధానం మారుతుందా? మన మాట మారుతుందా? మన చూపు మారుతుందా? ఏం మారుతుంది? మన అలవాట్లు మారుతున్నాయా? ఒక్కసారి టచ్ చేయాలండి యేసయ్య. ఒక్కసారి పౌలుని తాకిన తర్వాత నూతన వ్యక్తిగా, చచ్చిపోతా నీ కోసమే చచ్చిపోతా, బ్రతికితే నీ కోసమే బ్రతుకుతా అన్నాడు. కత్తి పట్టుకున్నవాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హత్యలు చేసినవాడు హత్య గాల్పడానికి సిద్ధంగా ఉన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఏ నూతనం నీలో వచ్చింది? ఏ వాగ్దానం నేను దేవుడి సన్నిధికి తీసుకొస్తుంది? ఈరోజు ఒక ప్రశ్న. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోపం ఉన్నారు, గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమన్నారా? అయినా పర్లేదు, నాకు చాలా సంతోషం. ఏంటంటే వాక్యం బాగా వింటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పారు కదా, మళ్ళీ పిలుపుకోవాలి, చెప్పాలన్నా చెప్పేస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా పాయింట్లోకి వచ్చేస్తున్నాం, జాగ్రత్తగా విందాం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములు బట్టి చూడండి, ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన, జాగ్రత్తగా వినండి, వాగ్దానాల దగ్గరకు వచ్చేస్తున్నాం కదా. ఈ వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలో చెప్తున్నా కదా. చిలుక దోషంలా కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చెప్తుంటారు ఈ వాగ్దానం వచ్చిందండి ఇంకా నెరవేరలేదు. ఒక ఆమె చెప్పింది 30వ తారీఖు వచ్చింది నా దగ్గర, డిసెంబర్ 30 తారీఖు, అంటే సంవత్సరం అంతా అయిపోయిందన్నమాట. ఆ వాగ్దానం ఇప్పుడు వరకు నెరవేర్చలేదండి. నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు? నాలో మార్పు వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. అత్యధికమైన వాగ్దానం ఏంటి? ఇక్కడ చూస్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన వాగ్దానం ఏంటో విందాం. జాగ్రత్త చదవమ్మా. ఏంటో లోకములో ఉన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం, నీకు ఈ రోజు వచ్చిన వాగ్దానం నుండి లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి దూరం అవుతున్నావా? లోకంలో ఉన్న పాపం నుండి దూరం అవుతున్నావా? లోకంలో ఉన్న ప్రతి విధమైన దురాత్మల నుండి దూరం అవుతున్నావా? అప్పుడే వాగ్దానాలు నెరవేరుతాయి. హల్లెలూయా. ఎవరైనా సరే యేసు క్రీస్తు నందుంటే వాళ్ళు నూతన సృష్టి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పే ముందు నేను హ్యాపీగా చేస్తున్నాను లేదా నా దేవుడిని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి దురాశల నుండి, ప్రతి భ్రష్టత్వం నుండి నాకు దేవుడిచ్చిన వాగ్దానం పనిచేస్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేదా కేవలం నేను దేవుడితో కూడా ఒక ఆట ఆడుకుంటున్నాను? చూద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేసాడు, యేసయ్యతో శిష్యుడు అవుతానన్నాడు కదా. చాలా మంది ఉన్నారు కదా. క్రిస్టియానిటీ అంటే మతము మార్పుడు కాదండి, మతము కానే కాదు నా దృష్టిలో. నేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తుండేదాన్ని, పురాతత్వ శాఖలో. మంచి పొజిషన్, 80,000 ఆ రోజుల్లో. 11 years బ్యాక్, 12 years బ్యాక్ నాకు శాలరీ 80,000 రూపాయల జీతం. ఇప్పుడు ఈజీగా 1,20,000 వచ్చి ఉంటుంది.
మంచి కంఫర్టబుల్ హ్యాపీ లైఫ్, భర్త, 3 పిల్లలు, సంతోషం. హఠాత్తుగా దేవుడు నన్ను పట్టుకొని పిలిచాడు. పిలిచి చెప్పాడు, ఇదిగో నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయనన్నా, నా చేయి పట్టుకొని నడిపిస్తానన్నాడు. నా ఉద్యోగం మానేమన్నాడు. అని చెప్పినట్టు నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటే ఏమనుకుంటాం? ఉద్యోగం మానేస్తే దేవుడు ఏంటి ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. అవునా కదా? హల్లెలూయా, అవునా కదా? దేవుడే చూసుకుంటాడని అనుకుంటామా లేదా? చూస్తున్నాను. ప్రతి అడుగులో చక్కటి పాట రాశాను. కష్టాల కడలిలో ఉన్నానయ్యా. కష్టం అంటేనే తెలియదు, నష్టం అంటే అసలుగా తెలియదు, ఆకలి అంటే అసలుగా తెలియదు. మంచి ఉద్యోగం తర్వాత ఎప్పుడైతే యేసయ్య బాట పట్టుకున్నానో ఎక్కడ చూసినా శ్రమ 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 శ్రమ. కానీ ప్రియులారా, ఆ శ్రమల మధ్యలో దేవుడు నన్ను వదలలేదు. ప్రైజ్ ది లార్డ్. భ్రష్టత్వమునకు దూరమయ్యే వాగ్దానం నీకుందా? దురాశకు దూరమయ్యే వాగ్దానం నీకుందా? ఈరోజు ఒక ప్రశ్న. అందుకే అన్నాడు, మీలో రాతి గుండెను తొలగించి మాంసపు ముద్ద నేను ఇస్తాను. స్టోన్ అంట, మన హార్ట్ ఏమైందంట, బండలాగా అవుతుంది. నిజమే కదా? సున్నితత్వమే పోయింది. అంతేకాకుండా దేవుడు మనకిచ్చే నూతనం ఏంటో తెలుసా అమ్మ? ఆయనలో రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలు జారినట్టుగా కనిపిస్తుంది కానీ వాళ్ళు పడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక ఆమెకి ఇలాంటి వాగ్దానం వచ్చిందంట, నేను దూర ప్రాంతాలకు నేను తీసుకెళ్తా. ఏ ప్రాంతాలకి అంటే ఆమె చెప్పిందంట, అమ్మ నేను USA అమెరికా దేశానికి వెళ్తానా అని అందంట. నాలాంటి దైవ సేవకురాల దగ్గరకు వచ్చి, నాలాంటి దైవ సేవకురాలు ఏమందంటే, దూర ప్రాంతం అంటే అమెరికా దేశం మాత్రమే కాదు కదా, లండన్ మాత్రమే కాదు కదా, కువైట్ మాత్రమే కాదు కదా, దూర ప్రాంతం అంటే నిత్య జీవం కూడా అవ్వచ్చుగా. అంటే పోవచ్చుగా, పాపం చేస్తే నరకం కూడా కావచ్చుగా కదా. వాగ్దానాలు మన సొంత కోసం కాదండి, వాగ్దానాలు సంఘ పరంగా ఉండాలి. అందుకే నూతన సంవత్సరంలో ఏ కార్యం చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను తిన్నా, నేను తాగినా, నేను ఎంచునా దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు నేర్చుకుందామా? నేను క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి గతించాలి, క్రొత్తవి ప్రారంభం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నాలో ఇంకా క్రొత్తవి ప్రారంభం కాలేదు అంటే నేను క్రీస్తులో లేనట్టే, క్రీస్తులో ఉన్నాను అనుకున్నట్టే. చాలా మంది ఉంటారు, చాలా హడావిడి చేసేస్తుంటారండి బయట కదా, ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసేస్తూ ఉంటారు, భోజనాలు ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు, ఓ హంగమ లైట్ వేసేస్తూ ఉంటారు, పెయింట్ వేసేస్తూ ఉంటారు. తర్వాత చూస్తే డ్రెస్ ఉండరు, వాక్యం వినడానికి మాత్రం ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ స్టాప్ వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆపవద్దు. నూతన సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్పా కదా, నిన్న రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన నా వాక్య పరిచర్య ఇప్పటి వరకు కొనసాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అలసిపోలేదు, వాక్యం చెప్పకపోతే అలసిపోతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం విస్తారంగా ఉంది ప్రియబిడ్డలారా, అందుకే నేను మెలకువతో జాగరూకులై ఉండాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భ్రష్టత్వం నుండి బయటికి రావాలి, పాపం నుండి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక నూతనంగా జరిగేది ఇంకోటి ఏంటో తెలుసా? వదిలేసినవి ఏవి కూడా మళ్ళీ పట్టుకోవద్దు. పట్టుకుంటున్నావు అంటే వదిలేయలేదన్నమాట, పక్కన పెట్టావన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విసర్జించడం వేరు, వదిలేయడం వేరు. అవునా? విసర్జించడం అంటే ఏంటి కదా? చెప్పండి. తెలుగు రాదా? నాకంటే రాదు తెలుగు. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్లో పుట్టాను కదా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వాక్యం
కదా. ఇంగ్లీష్ మీడియంలో చదివాను, ఎంత కష్టం తెలుగు. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభ దినాల్లో వాక్యం చెప్పడానికి ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో నేను చెప్తే తెలుగులో ట్రాన్స్లేషన్. అక్కడ దైవ సేవకులు చెప్పారు, తెలుగు అమ్మాయి తెలుగు రాదా? ప్రైజ్ ది లార్డ్. వీరందరికీ తెలుగు బాగా వచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనిపించకుండా ఉండేది విసర్జించడం, పారవేసింది దూరం నుంచి మళ్ళీ కనిపిస్తారు కదా. నూతన సృష్టి కనిపించకుండా పాతవి గతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనిపించేటట్టుగా కొన్ని పెట్టుకుంటే అదే కొంతమంది చెప్తారు, నేను వాడకపోయినా పర్లేదండి, కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాడుకోవచ్చు ఇంట్లో పెట్టుకుంటారు బాటిల్ కదా. ఒకరోజు మీరు వాడరు, రెండో రోజు మీరు వాడరు, మూడో రోజు కదా వేస్ట్ అయిపోతుంది కదా అని బయట పారేటది గొంతులో పోసుకుంటారు. ఒక్కసారి గొంతులో పోసుకున్న తర్వాత ఏమవుతుంది? నాకు చూపించిన రెండవది, ఈ ఊర్లోకి వచ్చిన కొన్ని గంటలే నేను వచ్చి కొన్ని గంటల్లో నాకు చూపించిన రెండవది, తాగుడు ఏరులై పారుతుందంట. అవునా? ఎస్ ఆర్ నో కదా. మీ పాస్టర్ గారు నాకు ఏం చెప్పలేదు, ఆయన చూడమాకండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పడం అనుకునే, తాగుడు ఏరులై పారుతుంది, పాపము పెనవేసుకొని తిరుగుతుంది, భ్రష్టత్వం. ప్రియులారా, ఎవరైనా యేసుక్రీస్తు అంటే నూతన సృష్టి. నేను కూడా వాగ్దానాలు చెప్పేసి భయపడకు అంత మంచి అని చెప్తే దేవుడు నన్ను పరలోకానికి రానియాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోకుండా, ఆత్మతో చెప్పకుండా ఉంటే, కేవలం మిమ్మల్ని బట్టలు పూసేసి మంచి 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 అని చెప్తే దేవుడు నన్ను లోపలికి కూడా రానియాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అంటే ఏంటో ఆయన చేతులు మాత్రం బాగా ఎత్తేసాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత ఈజీ కాదు తెలుసామా. మీకు చిన్న విషయం చెప్తా. పెద్దోళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. మేము నలుగురు అక్క చూడడం, నేను రెండో దాన్ని, ఐదుగురం, ఒక తమ్ముడు, నేను రెండో దాన్ని. మా ముగ్గురు ఉన్నారు, ఒక అక్క, ఇద్దరు చెల్లెడు, మా తమ్ముడు. ఫుల్ డామినేషన్, మంచి ఫ్లవర్స్. నేను ఒక్కదాన్ని అమ్మ కొంగు పట్టుకొని తిరిగేదాన్ని. 10 మంది కనిపిస్తే మమ్మీ వెనకకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఎవరైనా ఏ అంటే చాలు ఒక గంట సేపు ఇచ్చేదాన్ని. మాట్లాడితే అంత పెరిగిదాన్ని, అంత వయస్సురాలు. ఇలాంటి విఐపీలు ఎవరు వచ్చారనుకో అసలు ముందుకు వెళ్ళేదాన్నే కాదు. కానీ ఎప్పుడైతే ఏసీ నా జీవితంలో వచ్చారో, ఏకంగా షిలాంగ్, చిరాపుంజ్ అని నేపాల్ బార్డర్ వరకు దేవుడు నాకు తీసుకెళ్ళాడు వాక్యం చెప్పడానికి. అక్కడ 1,00,000 మంది జనాలు ఉన్నారు. వాళ్ళ భాష నాకు రాదు. నాకు పక్కన ట్రాన్స్లేషన్ పెట్టారు. నేను వాక్యం చెప్పడానికి స్టేజ్ పైకి ఎక్కితే వెనక చూస్తున్నాను కదా, పెద్ద పెద్ద దైవ సేవకులు ఆ ప్రాంతంలో అందరు కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. దేవుడు అన్నాడు, నేను నన్ను చూడంటున్నాడు. ఆ రోజు ప్రారంభమైన ధైర్యం ఈ రోజు వరకు కూడా ఉంది. నూతన సంవత్సరంలో నువ్వు దేనికోసం పిరిగివాడిగా ఉన్నావు? ఏది వదిలేస్తే ఎక్కడ నేను దిగజారుతాను పిరిగివాడిగా ఉన్నావా? పిరిగిదానిలాగా ఉన్నావా? పాపాన్ని వదిలేయడానికి భయపడుతున్నావా? అది పట్టుకుంటే పాములాగా అది నేను కాటేస్తుందని తెలియదా? పాపంలో కొనసాగిస్తూ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు నెరవేరాలంటే ఎలా నెరవేరుతాయి? ఎలా ఉంటాడు? పునుకు తీయకుండా దేవుడు ఎలా ఉంటాడు? నిద్ర మన ప్రస్తుతం నుండి మనం దూరం అవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పిరికితనం ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ అలవాటు ఉన్నా, వచ్చిన 12 సంవత్సరాలతో వచ్చిన మార్పు ఏంటంటే బిల్డింగ్లు పెరిగాయని కానీ మనుషుల్లో మార్పులు రాలేదు. పిల్లలు పెరిగారు కదా, ఇంత ఉన్నారు. ఈ కిమ్సీ గట్ట పెళ్ళిడంట, నాకైతే ఆశ్చర్యం. నా ముందు పుట్టింది కదా, ఇంత చిన్న 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 పిల్లలు, అప్పుడే పెళ్ళిళ్ళు కదా. అలా ఈ శైలి చూడట్లయిపోయింది కదా, ఎంత పెద్ద పిల్లలు, ఆశ్చర్యం కదా.
రేపు రాకేష్ కూడా పెద్దగా అయిపోతాడు కదా, అలాగే సిరి కూడా పెద్దగా అయిపోతాడు. అందరూ పెరుగుతారు, టైం కలిసిపోతూ ఉంటారు. పెరిగినంత మాత్రం కాదు కదమ్మా, ఏం పెరగాలి? మన బుర్ర పెరగాలి, మన జీవిత విధానం కదా. మనం మార్చి మన పిల్లలకి మన బాధ్యతగా నిలవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఒక కొత్త నిబంధన చేసుకుంటున్నాను. హల్లెలూయా, చాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరు? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇది కొత్త చర్చ్ స్టార్ట్ అయింది, నెలైందా? 24వ తారీఖు కదా. గుడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. ఖచ్చితంగా వారానికి ఒక రోజు ఇక్కడ బైబిల్ క్లాసెస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బైబిల్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసే బాధ్యత దేవుడు నీకు ఇస్తున్నాను. నువ్వు పూర్తి చేయించాలి. దేవుడి సన్నిధిలో నీకు బహుమానం ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కంఠస్థ రావాలి. వాక్యం మన జీవితానికి ఆధారం అయిపోవాలి. హల్లెలూయా. శ్వాస లేని మనిషి బతుకుతాడా? అలాగే వాక్యం లేకుండా మనం బ్రతకలేము. ప్రైజ్ ది లార్డ్. అలా దేవుడు అంట ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరమ్మా? చెప్పండి గట్టిగా. ఎవరు? నేనా, నువ్వా? హల్లెలూయా. మీరేనా? నేను కాదా? మనందరితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన చేసుకున్నాడట? క్రొత్త నిబంధన చేసుకున్నాడట, నూతన నిబంధన. ఎంతమంది రెడీ ఉన్నారు సంతకం పెట్టడానికి? కదా, జగన్ వచ్చేసి మీ సీఎం జగనే కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి, అమ్మ ఇగో ఇక్కడున్న అంత భూములన్నీ, గవర్నమెంట్ భూములన్నిటికీ మీ పేరు మీద రాసి ఇచ్చేస్తానంటే సరే అని ఇంట్లో కూర్చుంటారా? కదా, మాట ఇచ్చావు కానీ కాగితం కావాలిగా కదా, సంతకం కావాలిగా. అవునా కదా? అవునా కదా? మాట ఇచ్చేసావు కదా, పోయి అక్కడ పాకేసేసుకుంటావా? వేసుకోలేం కదా. ఖచ్చితంగా మన పేరు మీద పట్టా ఉండాలి, బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, ఈరోజు మరి దేవుడు నీతో ఒక నూతన నిబంధన చేసుకున్నాడు. ఆ నూతన నిబంధన ఏంటో తెలుసామా? ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఇంతమంది నాకు వద్దు. నేను ఒక్కళ్ళతోనే నూతన నిబంధన. వాళ్ళు భ్రష్టత్వం నుంచి దూరం అవ్వాలి, దురాశ నుండి దూరం అవ్వాలి. కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం, అవిశ్వాసం నుంచి దూరం అవ్వాలి. రక్షణకు విలువ కట్టి ఉండాలి. క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఎందుకు పెరిగాడు, క్రీస్తు ఎందుకు శ్రమనొందాడు, క్రీస్తు ఎందుకు మరణించాడు, క్రీస్తు ఎందుకు పునరుత్థానమయ్యాడు, క్రీస్తు ఎందుకు రానై ఉన్నాడో సత్యములోకి వెళ్ళాలి. ఆ ఒక్క వ్యక్తి నాకు కావాలి. ఆ ఒక్క వ్యక్తితోనే నేను నిబంధన చేసుకుంటున్నా. ఆ ఒక్క వ్యక్తి నువ్వా? ఎవరు? హైదరాబాద్ నుంచి వాక్యం చెప్పడానికి వచ్చిందని చెప్పుకోవడం కాదు, ఒక నూతన నిబంధన, ఒక అగ్రిమెంట్, పట్ట. ఏమన్నా పట్టాను? పట్ట, ఒక రిజిస్టర్డ్ కాపీ. నా దేవుడు కదా యోగుతో చేసుకున్నాడండి. ఎంత చక్కగా. ఇదిగో నువ్వు ఏమైనా చేసుకోపోవాడిని, నా బిడ్డ నువ్వేం చెయ్యవు, అన్ని ఆస్తుల పైన పాడలేదు. మంచి పాట పాడతాం కదా, ఆస్తులన్నీ ఏంటంటే ఆస్తులు అంతస్తులు అన్ని పోయినా సరే కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇల్లు పట్టాలు తీసుకుంటే నీ మాట చాలయ్యా ధర్నా చేస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
దేవుడు ఒక కొత్త నిబంధన ఒక్క వ్యక్తితోనే చేస్తున్నాడు. ఆ ఒక్క వ్యక్తి నీవైతే ఈరోజు దేవుడు నువ్వు పిలుస్తున్నాడు. చాలు 2021 సంవత్సరం నీ ఇష్టం వచ్చినట్టు జీవించే విధానం చాలు. నీ బుర్రకి ఏది తోచిందో, నీ నోటికి ఏ మాట వచ్చిందో, ఏది తినాలనిపించిందో, ఏది తాగాలనిపించిందో, దేవుడి శరీరం ఈ దేహం దేవుడి ఆలయం అని తెలిసి కూడా భ్రష్టత్వానికి పాప జీవితానికి ఇచ్చిన దినాలు చాలు. దేవుడు కొత్త నిబంధన చేసుకుంటున్నాడు. వినగలిగిన వాళ్ళు ఆత్మ ఏమి చెప్తుందో వినాలి. చెవిగల వాడు సంఘం ఏం చెప్తుందో వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక క్షణం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందాం. దేవుడు నీతో అన్య జనుల మధ్యలో ఒక నిబంధన, పాత స్వభావం పోయి కొత్త జీవితం ప్రారంభవాలని దేవుడు నీకు ఇచ్చే ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించి కళ్ళు మూసుకో. ఎవరి వైపు చూడద్దు. అయ్యా, నా ఇష్టంగా జీవించే దినాలు చాలు ప్రభు. అయ్యా, నాలో నీవు కార్యం చేయి, నాలో నువ్వు జన్మించు ప్రభా. నీకు ప్రియం లేనివి నా నుండి తీసివేసి నన్ను నీ బిడ్డగా, నీలో నూతన సృష్టిగా, నీలో మాంసపు హృదయం కలిగిన బిడ్డగా, కొత్త నిబంధన కలిగిన వ్యక్తిగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.